ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క తీరు కథ ఉన్నది, ఒక్కొక్క లీడర్ది ఒక్కొక్క తీరు ఏసమున్నది. ఉన్న జుట్టంతా ఓసిపోయేటట్టు పీచుకున్నా కూడా పార్టీల ప్లాన్ లేదో ఎరకైతలేదు. అందుకే నేను చెప్తా కదా అని పార్టీల గురించి వాళ్ళందరు ముచ్చట్ల గురించి నేను చెప్తా అని బైరెడ్డి సార్ వచ్చిండు. మరి సార్ ఏం చెప్తున్నాడు అని ముచ్చట మనము చూద్దాం, ఇందాం. దేశం నుంచి విడిపోతారంట వీళ్ళు. పాకిస్తాన్ కో బంగ్లాదేశ్ కో అమ్మదీన కూడా సిద్ధమే వీళ్ళు. లెటర్ ఇస్తారు చంద్రబాబు నాయుడు, ఎవరి ఈ దేశాన్ని విడగొట్టండి రాని. కీడ పోతుంది నాయన, మీరు వెళ్ళిపోండి, వేరే దేశానికి పోండి. ఒకరేమో గ్యాస్ ఇడుస్తాడు, ఇంకోడు గుద్దులు గుద్దుతాడు. జయప్రకాష్ నారాయణ గారు మొన్నటి వరకు బాగుండే ఆయన, యానర్సప్ వచ్చి ఎత్తిన కూర్చున్నాడు కానీ ఉన్నట్టుండి ఆయన రాయలేదు తెలంగాణ అని ఆయన మొదలు పెట్టారు. తెలంగాణ విడిపోతా ఉంది, దాన్ని ఎవరు ఆపలేరు. లేకపోతే AK-47 రైఫిళ్లు తీసుకోపోయి కాల్పులు జరిపిన లోపల ఆపలేరు. ఖచ్చితంగా రేపు కోస్తా వాళ్లకు రాయలసీమ వాళ్లకు పడేది పంచాయతీ. మళ్ళా లాస్ట్ బాల్ ఉందంటున్నాడు అబ్బా ఆయన. మోగం అదే, ఆయన ఇడిచేది లేదు, పోయేది లేదు, ఏ బాలులే ఏమి లేడవు ఉంటే కదా అసలు. అదేం బాలో ఏమన్నా నర్వు గ్యాస్ ఇడుస్తాడో ఏమో. నర్వు గ్యాస్ అంటే చాలా పెద్దది నోది. ఏం పార్టీ? సమైక్యవాదం పార్టీ. జై సమైక్యవాదం అంటే ఏమన్నా మలగలుగుతాడా? పార్లమెంట్ లో కూడా ప్రవేశపెట్టకూడదు అశోక్ బాబు చెప్తాడు. అక్కడ కూర్చుంటే ప్రధానమంత్రి మీద పడాల్సుడు. దాని అర్థమదే ఆయన చెప్తున్నది. ఏమయ్యా మాటలు? జగన్ కు గాని, కిరణ్ కు గాని, లేకపోతే చంద్రబాబు గాని ఓటేసే పరిస్థితి లేదు. టీవీలు చూస్తా వీళ్ళు మాట్లాడుతుంటే ఊస్తున్నారు వాళ్ళు టీవీల మీదనే, స్క్రీన్ల మీద. వాళ్ళు అండి అంటారు, మేము అన్నా అంటాం సీదగా. అండి అంటే చాలా అర్థాలు ఉండేది. అట్లా మామ ఉంది, బావ ఉంది, అన్న ఉంది, తమ్ముడు ఉన్నాడు, అందరు ఉన్నారు దాంట్లో అండిలో. మాకు అన్న అంటే అన్ననే. వాళ్ళతో తీసుకుపోయి మమ్మల్ని కలిపితే మేమాడ చచ్చుబయ్యా.